హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి ఎకో. ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా చూసుకుంటుంటే ఏ న్యూస్ పేపర్ చూసినా లేకపోతే మొబైల్ స్క్రోల్ చేసినా E20 ఫ్యూయల్ ఆర్ ఫ్లెక్సీ ఫ్యూయల్ అనే పదం తరచూ వింటున్నారు ఫ్రెండ్స్. దాని మీనింగ్ ఏంటన్నది ఈ రోజు పూర్తి స్థాయిలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. అదే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, E20 అంటే ఇథనాల్ 20 అని అర్థం ఫ్రెండ్స్. ఈ ఇథనాల్ అనేది బయోఫ్యూయల్. మనం జనరల్గా బైక్స్ కానీ కార్లు కానీ నడిపేటప్పుడు మనం ఫ్యూయల్ వేయించుకుంటాం కదా, ఆ ఫ్యూయల్ పెట్రోల్ అనమాట. ఆ పెట్రోల్ దేంతో తయారు చేస్తారంటే క్రూడ్ ఆయిల్తో తయారు చేస్తారు. క్రూడ్ ఆయిల్ అనేది మనకు దొరకదు కాబట్టి ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఇంపోర్ట్ చేసుకుని దాన్ని వేరియస్ ప్రాసెసెస్ ద్వారా పెట్రోల్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ E20 ఫ్యూయల్ అనేది ఓన్లీ పెట్రోల్కి మాత్రమే వర్తిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ డీజిల్ బళ్ళకి అవి పనిచేయదు. సో పెట్రోల్ వెహికల్స్ ఏవైనా కార్లు అయినా నెక్స్ట్ బైక్స్ అయినా సరే పెట్రోల్ వెహికల్స్కే వర్తిస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ పెట్రోల్ వెహికల్స్ కూడా మనకి ఈ20 వెహికల్స్ 2020 బైక్స్ కానీ కార్లు కానీ 2023 మార్చి నుండి ఏ బైక్స్ కానీ కార్లు కానీ బయటకు వచ్చాయో అవన్నీ E20 పెట్రోల్ కంపాటబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రీసెంట్గా చూసుకుంటే ఒక 15 days బ్యాక్ ఢిల్లీలో E80 పెట్రోల్ పంప్ను కూడా లాంచ్ చేశారు ఫ్రెండ్స్ మోడీ గవర్నమెంట్. E80 అంటే 80% ఆఫ్ ఇథనాల్, 20% ఆఫ్ పెట్రోల్ ఫ్రెండ్స్. అదే E20కి వచ్చేసరికి 20% ఆఫ్ ఇథనాల్, 80% ఆఫ్ పెట్రోల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎందుకు తీసుకొచ్చారంటే క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి. నెక్స్ట్ ఈ ఇథనాల్ అనేది ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి వదలవు ఫ్రెండ్స్ ఈ ఎన్విరాన్మెంట్ లో. సో మనకేమవుతుంది, క్లైమేట్ ని కాపాడిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఏంటంటే అమౌంట్ కూడా ఎకానమీగా కూడా మనం కొంచెం తగ్గించుకోవడానికి అవుతుంది కాబట్టి ఇంపోర్ట్స్ అనేవి మనకు బర్డెన్ కాకుండా ఉంటాయి కాబట్టి E20 అనే దాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ యొక్క క్యాపబిలిటీ మనకి ఎఫిషియన్సీ తగ్గినప్పటికీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎఫిషియన్సీ కొంచెం తగ్గుతుంది బట్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియా గవర్నమెంట్ అనేది E20 ఫ్యూయల్స్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి చూస్తున్నాయి ఫ్రెండ్స్. E20 గురించి తెలుసుకోవాలంటే అదే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది డీజిల్ కంపాటబుల్ కాదు, ఓన్లీ పెట్రోల్కి మాత్రమే కంపాటబుల్. పెట్రోల్ బళ్ళు 2023 మార్చి దగ్గర నుంచి మీరు కొన్న బండి ఏ బండి కన్నా E20 కంపాటబుల్ ఫ్రెండ్స్. మీకు E20 ఆ బండి కంపాటబుల్లా కాదా అనేది మీకు బండి ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ని ఒకసారి చూస్తే మీకు ఆ ట్యాంక్ మీద స్ట్రిప్ అంటించి ఉంటుంది ఫ్రెండ్స్ E20 అని. E20 అంటే ఇథనాల్ 20 అని అర్థం. సో మీకు ఇథనాల్ 20 అనే బండి ఏది ఉన్నా అది ఇథనాల్ 20 ఏ పెట్రోల్ అన్నా మీకు కంపాటబుల్ ఫ్రెండ్స్. అదే E80కి మళ్ళీ కంపాటబుల్ కాదు. E80కి మళ్ళీ మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే బండి ఇంజిన్ పాడే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో దీంట్లోకి వచ్చి అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాలంటే మనకి ఇథనాల్ అనేది మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది వ్యర్థాల నుండి తయారు చేయొచ్చు, పాడైపోయిన ఫార్మింగ్ వ్యర్థాల నుండి తయారు చేయొచ్చు, మనం తినే ఫుడ్ పాడైపోయిన ఫుడ్ నుండి తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. రోటన్ పొటాటో, రైసు, నెక్స్ట్ ఏంటంటే మైజు, ఇలా వేరియస్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుండి కూడా తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే రానున్న కాలంలో E80 అనే ఫ్యూయల్ మనకి అవైలబిలిటీ వచ్చేసరికి మనకి ఫుడ్ క్రాపింగ్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ రైతులు ఏం చేస్తారంటే ఆదాయం కోసం కమర్షియల్ క్రాప్లు పెంచే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రొడక్షన్ కోసం ఎక్కువ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ మీద మనం డిపెండ్ అవుతాం కాబట్టి భూమి యొక్క సారం తగ్గుతుంది. ఆ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ మనకి తినడానికి కూడా యోగ్యం కాదు కాబట్టి మనకి కొంచెం ఫుడ్ సెక్యూరిటీ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే బైక్ లైఫ్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. బైక్ కానీ కార్ కానీ E80 కానీ E20 కంపేర్ టు ప్యూర్ పెట్రోల్ వీటి లైఫ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.